అంటే డార్క్ హ్యూమర్ అనేది ఇంతకు ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్నది ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంటెడ్ టు కాంప్లికేట్ దట్? సార్ బేసికలీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ ఇదంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా ఎలా తీసుకొచ్చాం తెర మీదకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, యా, ఓకే, టీజర్ అయితే చాలా బాగుందండి, ఫనీగా ఉంది. సో జనరల్గా మన కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? అది సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ అండ్ ద సిచ్యువేషన్, ఎట్లా హౌ షీ రియాక్ట్స్, అండ్ షీఈ్ అ నర్స్, అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ స్పేస్. సీరియస్గా చేస్తూ సిచ్యువేషన్స్లో ఉండు వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఫిగర్ అవుట్ as we go. So I think I really enjoyed the visualizing of that process, narration istunnappudu, and I think that was the main reason. యా, యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I think ippudu just 2 days shoot chesam, but he is mind blowing andi. Asalu he looks like he can do so much, but inta ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ టు ప్రొడ్యూసర్, ఎనీ వన్ ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. యా, అంటే ఎంత ప్యాషనేట్గా హియర్ రైట్, యా. సో ఎంత ప్యాషనేట్గా ప్రొడక్షన్లోకి దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ప్రొడక్షన్ కష్టమా? అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్. వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి. రైట్ ఫ్రమ్ మురళి గారు, బాబీ గారు నుంచి they have great support, like the AD team which Faria called out. They're wonderful. And we have Narayana garu and Rajshekar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or neither Venu felt any pressure around coordination. They took all the heat on it. Actually we didn't feel anything. We enjoyed the process. We believed in the story and Murli's vision. I think that's what we are fully into it. ప్రభాసిన్ గారు, సార్ హలో సార్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూడబోతున్నామా ప్రభాసిన్ గారిని? ఫుల్ లెంగ్త్ అంటే కాదండి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్ అండి. మేజర్ రోల్. డార్క్ కామెడీ అంటే నేను ఉన్నాను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. కసిరెడ్డి గారు, అంటే టీజర్లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడున్న దానికి మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? అవునండి, అవును. ఒక 10 years పెరిగింది. ఒక 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు. అవునవును, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా అయినా ఒక కసిరెడ్డిని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్? అది ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు, హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. సార్, మీకు ఇది సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానందం గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉండబోతుందండి? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి.
నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా వచ్చేస్తున్నా అని చెప్పిన నేను, ఆ పేరు వినే నేను. జీవన్ గారు చెప్పండి. సార్ మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది మీది? మీకు క్వశ్చన్ అడిగితే నా చేతి తిరుగుతుంది. ఆడ ఆల్రెడీ కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక పొరంబోకోడ్లాగా కనపడుతున్నాను. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం. ఇంకా యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్. ఈరోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ కిడాకోలో చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం. ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. All right, Andy. Thank you so much, everybody, for joining us here and for the wonderful questions. సారీ, 1 సెకండ్ అండి. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. రామ్, వెంకట్రామరెడ్డి, రుచిక, నాగేందర్ అండ్ కిరణ్ and all these guys and some other girls who really helped me throughout the film andi, like very limited team, but they're running like anything. Faria said not doing anything but still doing, but they were doing everything but they didn't know it. I'm just kidding. So yeah, and plus my production team andi, my co-director Rajshekhar garu, he's been a very big support to me andi, and dates vishayamlo ఇంతకుముందు అడిగినట్టు డేట్స్ విషయంలో తను చాలా కోఆర్డినేట్ చేశారండి ఇది. అండ్ ప్లస్ మా మేనేజ్మెంట్ అండి, మై మేనేజర్స్, మై ఈపీ రాజనారాయణ గారు అండ్ మై సుధాకర్ గారు అండ్ చందు గారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీ వన్, అండ్ సారీ మిస్సింగ్ యూ అవుట్, ఎందుకంటే స్ట్రెస్తో మర్చిపోతాను నేను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. ఓకే. All right, thank you so much once again. And గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ లైనప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్లో కూడా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి యాంకర్ గారు, చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు. థ్యాంక్ యూ అండి. మీకు ఎవరు చెప్పరు, నేనే చెప్పాల్సి వస్తుంది. అదే ఎవ్రీ ఈవెంట్కి వస్తున్నారు చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. Thank you so much, madam. Thank you. Okay. Photo journalist